ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి 6 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉంటాయి. షడ్గ్రహ కూటమి అంటే రవి, బుధ, శుక్ర, శని, రాహువు మరియు చంద్రుడు ఉంటూ దాని తర్వాత నుంచి చంద్రుడు మారిపోతాడు. చంద్రుడు మేషము, వృషభము, కర్కాటక మన మిథున రాశుల్లో సంచరిస్తుంటాడు. కర్కాటకంలోకి వెళ్ళాడు కానీ మిథునం వరకు సంచరిస్తాడు 5వ తేదీ వరకు. అదేవిధంగా గురువు, కుజుడేమో గురువు వృషభంలోని, మిథునంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారికి, రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎటువంటి పరిహార మార్గములు చేసుకోవాలి, మరియు ఏ దేవతారాధన, ఏ గోవుకి ఎటువంటి పదార్థం తినిపించాలి, ఏ గ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో మీకు అధిక గ్రహాలు ఉన్నాయి. దశమం వృత్తి స్థానము, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి దీని మూలంగా. అయితే ఈ 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో మీరు రుణం కోసం కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే 2, 3 తేదీలు రుణ సంబంధించినటువంటి విషయంలో ప్రయత్నములు సక్సెస్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే 3వ తేదీ నుంచి ప్రత్యేకంగా మీకు కుజుడు 2వ స్థానంలోకి అంటే నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి 3వ తేదీ నుంచి దాదాపుగా 2 నెలల 3 రోజుల పాటు అక్కడ ఉంటాడు. కొంచెం కుటుంబ సభ్యుల్లో యంగ్స్టర్స్తో అంటే యువకులతోని లేదా ఎవరికైనా అప్పులు ఇప్పించడం తీసుకునేటువంటి అంశాలలోని ఆ మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగరీత్యా మార్పులు, ఉద్యోగం కోసం కొత్త అవకాశాల కోసం వెతుక్కునేటువంటి క్రమంలో కొత్త అవకాశాలు రావడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా గోచరిస్తున్నాయి. కాకపోతే 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు కాస్త అక్కడ ఏదైనా దోషం ఉందా, కొన్నిసార్లు తీసేసుకున్నాక తెలుస్తాయి ఆ దోషాలని. కాబట్టి ముందుగానే పరిశీలన చేసుకొని 2 రోజులు ఆలస్యమైనా సరే పూర్తిగా తెలుసుకొని తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. శుక్రుడు క్రియేటివ్ కారకుడు, కాకపోతే ఇప్పుడు కొద్దిగా వక్రించున్నాడు. ఈ 13వ తేదీ కనుక ఏప్రిల్లో వస్తే అక్కడ స్ట్రైట్ అవుతాడు, అక్కడి నుంచి అవకాశాలు పెరుగుతాయి. అలాగే కోర్టు కేసెస్పై చేసేటువంటి కోర్టు కేసు సంబంధించినటువంటి అంశాల్లో కొంతవరకు పెరగడం అవకాశాలు అంటే విన్నింగ్ ఛాన్సెస్ పెరగడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు కాస్త వ్యాపారాలు చేసేవారు, అందులో ముఖ్యంగా లోన్స్ సంబంధించిన వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా చూసి లోన్లు ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోను కారకుడైనటువంటి కుజుడే 2వ స్థానంలో నీచబడి ఉంటున్నాడు. కాబట్టి చిట్ ఫండ్స్ నడిపేవారు, లోన్స్ నడిపేవారు, ఈ మిథున లగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ఈ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు కాస్త కంపల్సరీ భూ సంబంధించిన వాటిలోకి వెళ్ళవలసి వస్తుంది అన్నప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు సాయంత్రం పూట చదువుకొని వాటికి సంబంధించిన పనులు ప్రారంభించినప్పుడు బాగుంటుంది. చాలామందికి గోచార గ్రహాలు మాత్రమే ఫలితాలు ఇస్తాయా, మరి జన్మజాతకం పరిస్థితి ఏమిటి అని సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోచారము అనేటువంటిది కాలము లాంటిది. మనకి చూడండి, ఇప్పుడు వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము, కాలం మార్పును బట్టి వాతావరణం ఎలా మారుతుందో
అలా అనమాట. కానీ వీళ్ళలో గనక ఎబిలిటీ ఉంటే అంటే చలికి తట్టుకునే శక్తి ఉందనుకోండి, చలికాలం వచ్చినా ఏమీ కాదు. కొంతమందికి చూడండి చలికాలం లేదా వర్షాకాలంలో కొంచెం వర్షంలో తడవగానే జలుబు వచ్చేస్తుంది. అంటే వీళ్ళల్లో స్ట్రెంత్ లేదు. అలాంటప్పుడు వస్తుంది. మరి కొంతమందికి వర్షంలో ఎంత తడిచినా జలుబు రాదు. అంటే ఏమిటి? వీళ్ళ పర్సనల్‌గా వీళ్ళ యొక్క శారీరకమైనటువంటి శక్తి ఎంతవరకు ఉంది అనేటువంటిది చూడాలి. ఆ రకంగా అదే విధంగా చూసుకుంటే మీ జన్మజాతకం ఎలా ఉంది మొట్టమొదటిగా. మీ జాతకంలో లగ్నం ఎంతవరకు బలంగా ఉంది. మీకు లగ్నం కనుక బలంగా ఉందనుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఎదుర్కోగలరు. అంటే మీరు పుట్టినప్పుడు సమయం, మీరు జన్మించిన సమయంలో లగ్నము అనేటువంటిది ఉంటుంది. 12 లగ్నాల్లో ఒక లగ్నం ఖచ్చితంగా మీదై ఉంటుంది. మనకి రాశి ఎలా చూసుకుంటాం అలా. అందుకే నేను ప్రతిసారి కూడా వార ఫలితాలు, మాస ఫలితాలు లేదా పక్ష ఫలితాలు చెప్పేటువంటి లగ్నం నుంచే చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే 2 గంటలకు ఒకసారి మారిపోయేది, చాలా యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయి దానివల్ల. కాబట్టి లగ్నం. అలాగే చాలామంది భయపడుతూ ఉంటారు, ఏమంటే ఇప్పుడు ఏలినాటి శని వస్తుందంట, డబ్బులు రావేమనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు అనేటువంటిది ఎక్కడైనా శాసనంలో ఉందా? లేదు. మందుడు అని చెప్పారంతే. ఆలస్యం అవుతాయి, కొంత అవమానాలు పడతారనే చెప్పారు. కానీ ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, సీఎంలు పిఎంలు కూడా అయ్యారయ్యా ఏలినాటి శనుల్లో, టెన్షన్ పడకండి, పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం కూడా పొందుతారని. కాబట్టి దాని గురించి మర్చిపోండి. మీకు ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనకారకుడు ఎంత బలంగా ఉన్నాడు లేదా బలహీనంగా ఉన్నాడు అనేది తెలుసుకోండి. అది చూసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఏ రూపంలో ధనం వస్తుంది. మీ ధనాధిపతి అంటే లగ్నం నుంచి 2వ స్థానాధిపతి. అలాగే మీరు ప్రయత్నం చేస్తున్నారు, 3వ స్థానం ప్రయత్నం, లేదా సిబ్లింగ్స్ వాళ్ళతో సహకారాలు ఎలా ఉన్నాయి, లేదా మీరు వాళ్ళకు రుణపడి ఉన్నారా, వాళ్ళు మీకు రుణపడి ఉండడం వల్ల ఇదంతా జరుగుతుందో సిబ్లింగ్స్ విషయంలో అనేది తెలుసుకోవాలి. ఇదే విధంగా మరి కొంతమంది వాళ్ళ జన్మజాతకాలలో 4వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోకుండా ప్రాపర్టీ కొనేస్తారు. మీ జన్మజాతకంలో కనుక 4వ స్థానం వల్లే నష్టాలు ఉన్నాయనుకోండి, ప్రాపర్టీ కొన్నప్పటి నుంచే మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని అమ్మేయాల్సి వస్తుంది. ఇలా నేను 4వ స్థానం పాడైన వారి యొక్క జన్మజాతకాలు చూసి ఏమంటే మీరు పేరు మీద కొనుక్కోవద్దు, మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ యొక్క సంతానం పేరు మీద కొనుక్కోండి, ఫలానా డైరెక్షన్. అది కూడా ఏంటంటే ఏ జీవి అంటే ఎవరు ఏ పేరు గలవాళ్ళు వాళ్ళ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని ఆ మొదటి అక్షరానికి వాళ్ళు ఉండేటువంటి నివాసం ఉండేటువంటి గృహానికి వర్గు నిర్ధారణ అంటే వర్గు క్యాలిక్యులేషన్ చేసి తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి కలిసి వస్తుంది. మరి కొంతమందికి వాళ్ళ పేరు మీద తీసుకోవడం కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళ పేరు మీద తీసుకోవాలి. అది చూసుకోవాలి జన్మజాతకంలో. అంతేగాని అయ్యో నాకేం కలిసి రావట్లేదు అన్నీ అమ్మేస్తున్నానంటే ఒక్కొక్కసారి ఈ మీ జన్మజాతకంలో కొనకూడని సమయాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా వివాహం ఏ సమయంలో చేసుకోవాలి, ఎలాంటి భార్య ఎలాంటి భర్త వస్తారు, అదేవిధంగా సంతానం ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏం చేసుకుంటే సంతానం క్లియర్ అవుతుంది. పూర్వీకుల ఆస్తులు కొంతమందికి ఉంచుకుంటే మంచిది, కొంతమంది వాటిని అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కుంటే మంచిది. 8th హౌస్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఆకస్మిక సంఘటనలన్నీ కూడా 8th హౌస్లో ఉంటాయి. తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ 9th హౌస్లో ఉంటాయి. వీళ్ళ వృత్తి ఏమిటి అసలు అంటే ఈ పలానా ఏ వృత్తుల్లో వీళ్ళకు ఉంటే కలిసి వస్తుంది. చాలామంది తెలియక వాళ్ళకు ఉండేటువంటి జన్మజాతకంలో ఏదైతే వృత్తి నిర్ధారించబడిందో దానిలో ఉండకుండా వేరే వేరే ఏవో చేస్తూ ఉంటారు. ధనం సరిగ్గా రాదు, ఆ వృత్తిలో వాళ్ళు ఎదగలేకపోతుంటారు. కాబట్టి మీకు ధనాధిపతి ఏ వృత్తి ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడు, లేదా వృత్తి లేకుంటే వ్యాపారం, ఏ వ్యాపారం ద్వారా ధనయోగం ఉంది. కొంతమందికి వ్యాపారం కలిసి రాదు, అలాంటప్పుడు ఉద్యోగం చేసుకోవాలి. లేదా ఇంకోరెవరైనా ఆ వ్యాపారాన్ని చేస్తే వీళ్ళు దాన్ని గైడ్ చేసేలాగా, వీళ్ళు మనీ పెట్టకుండా జస్ట్ సర్వీస్ చేసేలాగా అలా ఆ రకంగా చేసుకోవాలి. ఆ రకంగా విదేశీ యోగాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేసే యోగం ఉందా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. చాలామందికి తెలియక ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ధనాన్ని మొత్తం పోగొట్టుకుంటారు. ఇది జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. నేను ప్రయోగం కూడా చేసి చూసా దీని మీద. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం. 12వ అధిపతి పాపగ్రహాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, 12వ అధిపతి శుభగ్రహాలతో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా కలిసి వస్తుంది అనే దాని మీద నేను చూసి చెప్తున్న అంశాలు ఇవి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జాతకం ఎలా ఉన్నా, గోచారంలో గ్రహాలు ఎన్ని మారినా, ఏ పంచగ్రహ కూటములు వచ్చినా, సద్గ్రహ కూటములు వచ్చినా, లేనట్లయితే ఏది ఎలాగ ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే అమ్మవారిని నమ్ముకోవడం. ఒక భగవంతుని మీ ఇష్టదైవం ఎవరినైనా సరే నమ్ముకొని మీరు కనుక మీ నిత్య జీవితం, మీ ధర్మంగా మీ పని మీరు ఎక్కడ ఆపకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ యొక్క అమ్మవారి మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.